తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల అమ్మకాలపై అయితే 15% పెంపును రూపొందిస్తూ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్న బీర్లకైతే ఇప్పుడు 15% ధరలు పెంచినట్టయితే తెలుస్తుంది. మొన్నటి వరకు అయితే బీర్ల అమ్మకాలు నిలిపేస్తున్నట్టు యూవీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడైతే బీర్లపై మళ్ళీ బీర్లు యథావిధంగా అమ్మకాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో మరొకసారి బీర్ల ధరలు పెంపుతూ తెలంగాణ గవర్నమెంట్ గెజిట్ అయితే విడుదల చేసింది. పెరిగిన ధరలు ఎలా ఉన్నాయి, వాటిపైన మద్యం ప్రియులు ఏమంటున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ప్రస్తుతం ఉన్న కేఫ్ స్ట్రాంగ్ కావచ్చు, లైట్ కావచ్చు, అలాగే రాయల్స్ యూవీ బీర్లు కావచ్చు, ప్రస్తుతానికి అయితే బీర్లు 160 రూపాయలని పెరిగిన ధరలు చూసుకున్న అప్రాక్సిమేట్లీ 185 రూపీస్ అయితే పడే అవకాశం స్ట్రాంగ్. అలాగే లైట్ బీర్ అయితే 165 రూపీస్ ఇలా పడే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. మరి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన కరీంనగర్ వైన్స్ వద్ద ఉన్న కొంతమంది మద్యం దారులను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్నదాకా బీర్లు బంద్ చేశారు, ఈరోజు షాపులు బంద్ చేశారు. ఇట్లా బీరు మీద ఒక వేరు మీద 20 రూపాయలు 30 రూపాయలు పెంచుకుంటా పోతే ఇలా ఈ గవర్నమెంట్ అనేది ఏం చేస్తున్నది? మా లాంటి వాళ్ళకు పొద్దంతా పనిచేసి సాయంత్రం ఇంత తాగాలనిపిస్తే 20 రూపాయలు 30 రూపాయలు బీర్ రేటు పెంచుతా అంటే మా పని చేసే వాళ్ళకి బతుకులేలా? ఇలా అన్ని రేట్లు మార్కెట్లో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. దీనివల్ల గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలని అనుకుంటున్నాం. అంటే గతంలో కేఫ్ స్ట్రాంగ్ బీర్ ఎంత ఉంది? కేఫ్ స్ట్రాంగ్ బీర్ గతంలో తక్కువ ఉండే, సామాన్యులకు తక్కువ ధరలో ఉంటుండే. ఈ గవర్నమెంట్ వచ్చిందా రేటు పెరిగింది. అంటే ఇప్పుడు 15% అంటే ఒక బీరు 190 రూపాయలు అయిపోయింది. సామాన్యులకు 150 140 లోపల ఉంటే తాగాలంటే 1 నుంచి 2 తాగుతారు. ఒక బీరు 190 200 అంటే ఏం తాగుతారు? పొద్దంతా పని చేస్తే 500 వస్తాయి. 200 మంది తాగడానికి పోతే మిగిలిన డబ్బులు ఇంటికి తీసుకుపోతాడా? తీసుకెళ్ళలేడు కదా. అందుకే తక్కువ ఉండాలని. పెరిగిన ధరలు ఇవాళ నుంచి అంటే వచ్చేసి ఎండాకాలం కదా, ఇంకా సమ్మర్ లో పెరుగుతా అంటే మాలాంటి పని చేసే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మామూలుగా ఒక బీర్ తాగడానికి తక్కువ ఉందనుకో, 150 ఉందనుకో, 2 బీర్లు తాగాలని వస్తాయి. ఇలా 200 పైన బీర్ తాగాలంటే ఒక్కొక్క బీరు పని చేసుకోవడం ఇబ్బంది అవుతాయి. రేటు అందుబాటులో ఉండాలి, రేటు తక్కువ ఉండాలని కోరు. పెరిగిన బీర్ల ధరలతో మద్యం ప్రియులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకేసారి అన్ఎక్స్పెక్టెడ్ నిన్ననే బీర్ల ధరలు పెంపి ఈ రోజు నుంచి అమలు చేయడంతో మద్యం ప్రియులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా రానున్న ఎండాకాలంలో ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకర విషయం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా బీర్లు తాగుతారు కాబట్టి బీర్ల ధరలు పెంచడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని మద్యం ప్రియులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.